రోజా గారు ఏమి ఆడుతుంది వస్తుంది, ఆయన 24 గంటలు తిడుతుంది పోతుంది, ఏడేమి ఇక్కడ ఏం జరుగుతుంది చూడు అనుకునే వాళ్ళు లేరు. మున్సిపాలిటీ కమిషనర్ తలుచుకునేవాడు కాదు, వాడు దొంగ. అందరినీ ఈ విధంగా చేసుకుంటా ఏదో ఇక్కడ నగిరి మున్సిపాలిటీలో దొంగ పెన్షనర్స్ మా వార్డులో 6th వార్డులో కొన్ని వేల పెట్టినారు. ఎట జరుగుతుందని నేను చంద్రబాబు నాయుడు కూడా లెటర్ పెట్టాము. ఏమంటే అంతా వీళ్ళు చేసే పని, కమిషనర్ వాళ్ళోళ్ళు, చైర్మన్ వాళ్ళోళ్ళు, వీవర్ అనేసి ఈ విధంగా భారతదేశంలో మన వార్డులో ఒక 50 ఉంటే 27 వార్డులకు ఎంత అయ్యింది, ఆ విధంగా మన రూరల్ మండలంలో ఎన్ని అయింది, నియోజకవర్గం పూర్తిగా ఎన్ని అయింది, కొన్ని వేల కోట్లు గవర్నమెంట్ సొత్తు దోసుకొని తినేస్తున్నాడు తప్ప వాళ్ళు ఉంటే పనికిరాదు. కానీ ఇక్కడ జరుగుతూ ఉంది ఆ విధంగా. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఉండారు, ప్రభుత్వం గవర్నమెంట్ అయినా ఇక్కడ లోకల్ బాడీలో వాళ్ళు ఉండారు కాబట్టి వాళ్ళని మనం రియాలిటీ పెడితే మనకు చేయని అంటున్నారు, వాళ్ళు మాత్రం చేసుకొని పూడుస్తున్నారు. ఆఫీసర్స్ అంతా వాళ్ళే, అసలు మున్సిపాలిటీలో పనిచేసే వాడికి యువనా మహా తెలియదు. వాళ్ళందరినీ స్టాఫ్ వేసుకొని నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏమంటే మాది ఆల్రెడీ నేను 298 రూపాయలు 6వ వార్డులో మా ఇంటికి మా అమ్మ మీద హౌస్ ట్యాక్స్ కడతా ఉన్నాం. దాన్ని ఏం చేసినారంటే మన ఇది ఉంది కదా, దాన్ని ఏమంటారు, ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేసేటప్పుడు వాళ్ళే వదిలేసినారు, రాయిపోయింది. కొన్ని రోజులు మనం డబ్బు కట్టించుకోలేదు. నేను ఎత్తుకొని తిరిగి అర్జీ పెట్టి 2 కమిషనర్ల దగ్గర ఇంతకుముందు రవి అని ఇంతమంది తిరిగితే కూడా వాళ్ళు దానికి సరిసైన వేయలేదు. ఇప్పటికి పెండింగ్ పడింది. కడాన పోయి అడిగితే దానికి ఒక ఆన్లైన్ ఆఫీసర్ ఉన్నాడు, దాన్ని ఓపెన్ చేస్తాడు, ఆర్ఓతో మాట్లాడు, నాకు గిమ్మలం అంటూ ఉన్నాడు. నేను గిమ్మలం ఇవ్వలేదు, కట్టబలని గమ్మని అయిపోయినా. రియల్గా కట్టేవాడికి న్యాయం లేదు, దొంగతనంగా ఎగరేసేవాడికి న్యాయం ఏం. నేను ఎందుకంటే రేపు గవర్నమెంట్ ప్రకారం వీడు వచ్చి మనకు ఫైన్ వేస్తాడు. ఎందుకంటే మనం హౌస్ ట్యాక్స్ కట్టుకుంటే మళ్ళీ ట్యాక్స్, దాని వడ్డీ ఇది అంటే చేస్తే మనం కట్టాలి అని భయపడిపోతే చేయలేదండి. ఇప్పుడు వరకు చేయలేదు, తిరుగుతా ఉన్నాను. వాడేమన్నా నాకు గెలరీ 5,000 అంటున్నాను. నేను ఎందుకు ఇవ్వాలని నేను తిరుగుతున్నా. ఇట్లంతా ఉంది, అంతా దోసుకు తినేస్తున్నారు. అది చంద్రబాబు కూడా తెలుస్తూ ఉంది ఆయనకు కూడా. కానీ కొన్ని ఇప్పుడు 10 మంది కష్టపడితేనే కదా నేను ఇదనేదానికే. నేనేం చెప్తాను మంచి చేయమని. దొంగల్ని ఎంతవరకు ఎంత మందిని చూడగలుగుతాడు? 1,000 కోట్ల 5 కోట్ల మంది జనాభా ఆయన ఒకటి చూడగలుగుతాడా? ఆయనేం చెప్పేది మంచి చేస్తూ ఉన్నాడు. ఇది పరిస్థితి లేదండి. మందు పట్ల ఏదో వస్తుంది, ఎప్పుడో పోతుంది, ఆమె ఏదో చేస్తుంది అంతే. ఆమె ఎమ్మెల్యే గారు మా ఊరికే వచ్చేది ఇంతవరకు రాజాని. ఆ విధంగా ఉండదు మా పరిస్థితి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.